పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు రెచ్చిపోయాయి. జియమ్మ వలస మండలం పేదమేరంగి జంక్షన్లో షాపులు, కూరగాయల దుకాణాలపై ఏనుగులు దాడికి తెగబడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల బెడద నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ ప్రాంతాన్ని ఏనుగుల బెడ చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలకి చెప్తున్నప్పుడు కనుక ప్రభుత్వ అధికారులను పట్టించుకోవడం లేదు. చిరు వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. రాత్రి 3 గంటల సమయంలో ఈ యొక్క కూరగాయల షాపుపై వచ్చి తీవ్రంగా దాడి చేయడంతో ఈ కూరగాయలన్నీ చెదిరిపోయి ఇలాంటివి ఎన్నో సంఘటనలు అనేవి ఈ ప్రాంతంలో సంభవించాయి. ప్రభుత్వ అధికారులు తెలియజేసినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ఈ సమస్యని మాకు 2019 నుండి కూడా వెంటాడుతూనే ఉంది. ఎప్పటికో ఎంతమందికి చెప్పినప్పుడు కూడా ఎందరూ తెలియజేసిన కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ యొక్క ఏనుగుల్ని తరలిస్తారని కోరుకుంటున్నాము. అసలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు రెచ్చిపోయాయి. జియమ్మ వలస మండలం పేదమరంగి జంక్షన్లో షాపులు, కూరగాయల దుకాణాలపై ఏనుగులు దాడికి తెగబడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల బెడద నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుగా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, థ్యాంక్ యూ. ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాకి సంబంధించి ఇప్పటికే గత కొద్దేళ్లగా కూడా ఏనుగుల గుంపుకి సంబంధించి అక్కడున్న పూర్తి స్థాయిలో అక్కడున్న రైతులు కావచ్చు, స్థానికులు కావచ్చు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి అక్కడున్న ఏనుగుల గుంపు అంతా కూడా అక్కడున్న స్థానిక వ్యవసాయాన్ని కాదు, అక్కడున్న స్థానికులపై కూడా చాలాసార్లు దాడులు చేసి ఎంతో మంది రైతులు కూడా చనిపోయిన పరిస్థితి, ఎన్నో ఎకరాల పంట కూడా నష్టపోయిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా వీరికి ఎటువంటి సహాయం కూడా చేస్తున్న పరిస్థితి కనబడి, ఇంకోవైపు ఫారెస్ట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్ష చేస్తున్నాము, అంతేకాకుండా దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడమే జరుగుతుంది తప్ప ఇప్పుడు కూడా ఎలాంటి చర్యలు కూడా నడుచుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా మనం చూస్తున్నట్టయితే పార్వతీపురం మన్యం జిల్లా జిఎంవలస మండలంలో ఉన్న బెదమరింగ్ గ్రామానికి చెందిన అక్కడున్న జంక్షన్ వద్ద ఏనుగుల గుంపు ఒక్కసారిగా విరుచుకుపడ్డది. అక్కడున్న స్థానికంగా ఉన్న అక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క షాపును కూడా సుమారుగా ప్రతి ఒక్క షాపును కూడా ధ్వంసం చేసే పరిస్థితి కనబడుతుంది. అక్కడున్న వెంటనే అక్కడున్న స్థానికులు దాన్ని చూసి భయాందోళనకు గురైన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా అక్కడున్న దగ్గరలో ఉన్న పంట పొలాలను కూడా కొంతవరకు నాశనం చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పై అధికారులకు, అలాగే ఫారెస్ట్ అధికారులకు, అలాగే కలెక్టరేట్ లో కూడా ఎన్నో రకాల వ్యవస్థలు కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా కానీ కనీసం ఈ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా దీనిపైన అన్ని రకాల సమీక్ష నిర్వహించి ఖచ్చితంగా అక్కడున్న ఏనుగుల గుంపుని సురక్షితమైన ప్రాంతాలు తరలించి అక్కడున్న ప్రజలందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.